హలో యస్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ మధ్యకాలంలో చాలామంది యూత్ బాడీ బిల్డర్స్ కావాలా అనే కోరిక ఉంది. అలా కావాలంటే కొన్ని నియమాలు రూల్స్ అనేది పాటించాలి. ఫస్ట్ వాళ్ళకు 18 ఇయర్స్ అనేది వచ్చిండాలి. 18 ఇయర్స్ వస్తే వాళ్ళలో టెస్టోస్టెరాన్ హార్మోన్ వల్ల బోన్ డెన్సిటీ అనేది పెరుగుతుంది. అప్పుడు వాళ్ళు వెయిట్స్ అది ఏదైనా చేయగలరు. నేను యూత్ఫుల్ టైంలో బాక్సింగ్ చేసినాను, వెయిట్ లిఫ్టింగ్ చేసినాను, తర్వాత మార్షల్ ఆర్ట్స్ కూడా ఇంకో కొన్ని చేసినాను. ఆ ఫిట్నెస్ అనేది ఇప్పటికీ నిలబడింది. యూత్లో కూడా చేయాలి అంటే, బాడీ బిల్డర్స్ కావాలంటే ఫస్ట్ వాళ్ళు 18 ఇయర్స్ దాటాలి. తర్వాత జిమ్లో చేయనీకి శక్తి కావాలి. అందుకు రోజు 2 బాయిల్డ్ ఎగ్స్ తినాలి. ఎగ్స్ నూనెలో ఎంచుకొని తినకూడదు, బాయిల్డ్ ఎగ్స్ మాత్రమే తినాలి. నెక్స్ట్, మీ బాడీ ఎంత లిమిట్ వరకు అనుకూలంగా ఉందో అంతవరకు మాత్రమే చేయాలి. ఎక్కువగా చేస్తే హార్ట్ అటాక్ వచ్చి జిమ్లోనే చచ్చిపోతారు. అది మీ డిఎన్ఏలో ఉంటుంది. అది స్ట్రెంగ్త్, మీ హార్ట్ వీక్గా ఉంటుందా స్ట్రాంగ్గా ఉంటుందా అనేది. దాన్ని బట్టి ముందు కొద్దిగా చేయాలా, తర్వాత ఇంక్రీజ్ చేయాలి. ఫస్ట్ 15 మినిట్స్ 20 మినిట్స్ మాత్రమే చేయాలి. ఒక 2-3 మంత్స్ తర్వాత హాఫ్ అన్ అవర్ వరకు రావాలి. ముందు లైట్ వెయిట్ ఎక్సర్సైజ్ చేయాలి, తర్వాత స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేయాలి, తర్వాత వెయిట్స్ చేయాలి. వామప్ ఎక్సర్సైజ్ చేయకుండా డైరెక్ట్ వెయిట్స్ అనేది చేయకూడదు. అలా చేసినా నిలబడదు. ముందు ఫస్ట్ వామప్ ఎక్సర్సైజ్ చేయాలి, కొద్ది అథ్లెటిక్ యాక్టివిటీస్ చేయాలి, రన్నింగు, స్పీడ్ వాకింగు, స్కిప్పింగు, తర్వాత స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేయాలి, నెక్స్ట్ వెయిట్స్ చేయాలి. అలా చేస్తేనే బాడీ ఎక్కువ కాలం నిలబడుతుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.